ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రత్యేకించి ఈ యొక్క ఆదివారం దేవుని యొక్క మందిరంలో మనం సంఘముగా కూడి దేవుని ఆరాధించినట్లు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఒక శుభదినం కొరకు దేవుని స్తుతిస్తున్నాను. లూకాసు వార్త నుండి మనం వాక్యాన్ని వింటూ ఉన్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము లూకాసు వార్త 9వ అధ్యాయము 51వ వచనం నుండి 62వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో 62వ వచనాన్ని మనం చదువుకుందాం. యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూడువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా స్థిర సంకల్పము, ఫర్మ్ రిసాల్వ్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం ఆలోచించినట్లయితే, యేసు ఆయన దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఆయన అనేక ప్రాంతాలను తిరుగుతూ యెరూషలేం వెళ్ళాలని ఆయన నిశ్చయించుకున్నట్లు ఈనాటి లేఖన భాగం తెలియజేస్తుంది. అక్కడికి వెళ్ళేటప్పుడు సమరయ ప్రజలు ఆయనను స్వీకరించడానికి నిరాకరించారు. వారు ఆయనని చేర్చుకొనకుండా ఉన్నట్లు వాక్యం సెలవిస్తుంది. బహుశా వారికి యెరూషలేంలో చాలా కాలముగా వారు ఉన్న మతపరమైనటువంటి కారణంగా, ఆ మతపరమైనటువంటి వివాదం దాన్ని బట్టి వారు ఆయన నిరాకరించినట్లుగా మనం గమనించవచ్చు. అయితే అక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, కొంతమంది శిష్యులు ఎప్పుడైతే అక్కడి వారు యేసును చేర్చుకోవడానికి నిరాకరించారో వారిని దహించడానికి పరలోకం నుండి అగ్ని దిగి రమ్మని చెప్పాలని యేసును వారు అడిగినట్లు ఈ లేఖనం తెలియజేస్తుంది. అయితే యేసు దేవుని రాజ్యం యొక్క పని వారి జీవిత ప్రాధాన్యతల కంటే మరియు వారి జీవితంలోని ముఖ్యమైన వాటికంటే ముందు ఉండాలని యేసు తన అనుచరులకు బోధించాడు. ఒక శిష్యుడు చేతిలో నాగలి ఉన్న రైతులా ఉండాలని యేసు వారికి చెప్పాడు. అతను వెనక్కి తిరిగి చూడకూడదు. నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడు నా రాజ్యానికి పాత్రుడు కాడని యేసు సెలవిచ్చినట్లు ఈ లేఖనం తెలియజేస్తుంది. తన పాత జీవితాన్ని అతను అంటిపెట్టుకొని ఉండకూడదని వాక్యం సెలవిస్తుంది. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన జీవితంలో ఒకసారి మనం నిర్ణయం తీసుకున్న తర్వాత స్థిర సంకల్పంతో మనం ముందుకు సాగాలి. మనం ఏమాత్రం కూడా వెనుతిరగకుండా ముందుకు చూస్తూ సాగిపోవాలనేది దేవుడు ఈ యొక్క లేఖనం ద్వారా మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఈ భాగంలో యేసు ఏమై ఉన్నాడు అని మనం గమనించినట్లయితే 52 నుంచి 55 వచనాల్లో యేసు తన ప్రత్యర్థులకు తీర్పు తీర్చడు. అది తీర్పు రోజున దేవుడు చేసే పని అని యేసు తెలియజేసినట్లుగా లేఖనం తెలియజేస్తుంది. ఈ రోజున ఎవరు ఆయన నిరాకరించినా ఆయన వారికి వెంటనే తీర్పు తీర్చట్లేదు. అయితే యేసు ఈ లోకానికి వచ్చింది పాపులను ఆహ్వానించి వారిని రక్షించడానికి రక్షకుడుగా ఆయన వచ్చి ఉన్నాడు. ఆయన ఈ లోకంలో మనల్ని కూడా ఎందుకు ఈ లోకంలో ఆయన మనల్ని ఉండనిచ్చాడు అంటే, ఈ ప్రపంచంలో మనల్ని ఉంచిన కారణం లోకాన్ని ఖండించడానికి లేదా తీర్పు తీర్చడానికి కాదు, కానీ ఆయన చేసినట్లుగా ఈ ప్రపంచాన్ని రక్షించడానికి, ఈ లోకానికి సేవ చేయడానికి మరియు త్యాగం చేయడానికి యేసు మనల్ని ఈ లోకంలో ఉంచాడని లేఖనం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనం ఎందుకు ఈ లోకంలో ఉన్నామో దాన్ని గుర్తించి దేవుని కొరకు మనం జీవించాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇందులో మనం నేర్చుకునేటువంటి పాఠాన్ని మనం గమనిస్తే 57 నుండి 62 వచనాల్లో శిష్యత్వం అనేది యేసును అనుసరించే సాధారణ చర్య. ఇది భూమిపై ఆస్తులను కూడబెట్టుకొని జీవితం కాదు, కానీ మనం ఆస్తులను కాకుండా మనం అన్ని వదులుకొని యేసును వెంబడించేవారుగా ఉండాలి. ఇది యేసు చేసినట్లుగా భూమిపై అన్నిటికంటే దేవుని రాజ్యాన్ని ముందు ఉంచేటువంటి జీవితం. ముందుగా దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికేవారుగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి మన విశ్వాసం యొక్క ఉద్దేశం భూమిపై మనం ఉన్నప్పుడు ఎలా మనం ఉన్నామో ఒకసారి ఆలోచన చేయాలి. దేనిపై మనం మనసు పెడుతున్నాం, దేన్ని సంపాదించుకోవడానికి మనం ఈ లోకంలో ఉంచబడ్డాం అనేది గుర్తించాలనేది దేవుని వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి మనం ఏదో ఈ లోకంలో సంపాదించుకోవడానికి మన జీవితాన్ని ఈ లోక పరిస్థితులతో మనం ముడిపెట్టుకొని ఉంటున్నామా, లేక ఒక స్థిర నిర్ణయంతో స్థిర సంకల్పంతో యేసును మనం అనుసరిస్తున్నాం అనేది మనం పరీక్షించుకోవాలని దేవుడు మనకి లేఖనాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు. యేసు జీవించినటువంటి విధానం గురించి మనం ఆలోచించాలి.
మరియు ఆయన్ని అనుసరిస్తూ ఈ యొక్క జీవితాన్ని గడపాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి శిష్యత్వం అనేది చాలా సాధారణంగా మనం జీవించాల్సినటువంటి జీవితం. మనం ఎంతో ఈ లోకంలో మనం దురాశతో జీవించినట్లయితే ఈ యేసు మార్గాన్ని మనం అనుసరించలేం. కాబట్టి మనం దేవుని మార్గాన్ని అనుసరించడానికి సమస్తాన్ని వదులుకొని మన ముందు సిలువను ఉంచుకొని ఆయన మార్గంలో మనం సాగిపోవాలనేది దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. ఒకసారి మనం నిర్ణయం తీసుకున్న తర్వాత మనం వెనుక తట్టు తిరిగి చూడకూడదు, ముందుకే సాగిపోవాలనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. అలాంటి స్థిరమైనటువంటి నిర్ణయం ఉన్నట్లయితే మన జీవితం ప్రభు కొరకు బలంగా మలచబడుతుంది, వాడబడుతుంది. దేవుని మయపరచడానికి మనం జీవించగలుగుతాం. లేనట్లయితే మనం దేవుని మార్గంలో మనం ముందుకు సాగలేమని దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనం స్థిరమైన నిర్ణయంతో యేసును వెంబడించాలని చేసినటువంటి తీర్మానాన్ని అనుసరిస్తూ ముందుకు సాగిపోతూ ప్రభును గణపరచాలి, ప్రభు కొరకు సాక్షిగా నిలవాలనేది దేవుడు మనకు ఈ వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రీతిగా మన అనుదిన జీవితం ప్రభు కొరకు బలంగా స్థిర సంకల్పంతో ముందుకు సాగిపోనట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయలాగున ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ యొక్క లక్షణానికి, మీరు చూపించిన జీవితానికి అనుగుణంగా మేము నీ శిష్యులుగా జీవించడానికి మాకు సహాయం చేయండి. మేము ప్రభా తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయంతో కట్టుబడి ఉండడానికి సహాయం చేయండి. వెనక తట్టు చూడకుండా ముందుకు సాగిపోయే కృప మాకు దయచేయమని, మీ చిత్తాన్ని బట్టి నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకుని ఈ యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మీకు అందించబడుతున్నటువంటి ఈ యొక్క అనుదిన ధ్యానాలు, ఈ డైలీ రిఫ్లెక్షన్స్ మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ అనుభవాల్ని మాతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రభు కృప మనకు నిత్యము తోడయుండి కాపాడుగాక. ఆమేన్.